ఇది జనాలు వినాల్సిన క్వశ్చన్ మేడం. ఆ! మ్యాటర్ ఏంటంటే ప్రీమియం క్లయింట్స్ నా దగ్గరకు వస్తారు హ్మ్. ఫర్నిచర్ చేయించుకునే విషయానికి. వచ్చి అదొద్దులేండి, అది నేను చైనా నుంచి తెప్పించుకుంటాను. అదొద్దులేండి, మేము ఇంపోర్ట్ చేయించుకుంటాం చైనా నుంచి. హ్మ్. ఆ ట్రెండ్ మొదలైంది. ఆ! అందరు కొంచెం డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ ఫర్నిచర్ ఫ్రమ్ ఇండియా. హియర్. హ్మ్. వాళ్ళకి చైనీస్ నుంచి మీరు 4 lakhs 5 lakhs పెట్టి సోఫా తీసుకొచ్చుకుంటున్నారు. డ్యూరబిలిటీ ఎలా ఉంటుందా సార్ అక్కడి నుంచి తీసుకొచ్చింది? ఉంటదండి. డ్యూరబిలిటీ సోఫాస్ వైజ్ ఉంటది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు వాడే ఫ్యాబ్రిక్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఫోమ్ గానీ బాగుంది. నేను అక్కడికెళ్ళి చూసాను గదా! హ్మ్. డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి, మనకి అనుకుంటే వాళ్ళ ఓవరాల్ ప్రాసెస్‌లో, మన ప్రాసెస్‌లో ల్యాగ్ ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒకటి తయారు చేయాలనుకున్నానండి. అది తయారు చేయడానికి నాకు సర్టెన్ హార్డ్‌వేర్ కావాలి. హ్మ్. అది అవైలబుల్ ఇండియాలో ఉండదు. ఓకే. అది ఏమైపోతదనంటే మనము అరే అట్లాంటి ఇండియాలో దొరకవు అనే కాంప్రమైజ్‌లో, ఇప్పుడు నా దగ్గర సోఫాలు చేసేవాళ్ళు వస్తారు. నేను వాడికి చూపిస్తాను ఒక మోడల్. హ్మ్. అరే నాకు ఇట్లా కావాలిరా, క్లయింట్ ఇట్లా అడిగాడు. సో దీన్ని ఇలా చేద్దాం. దీన్ని కటింగ్ నేను చేసిస్తాను సీఎన్‌సీలో. నువ్వు దీన్ని జస్ట్ ఇలా చెయ్యాలి. వాడు ఏ నయ్యి ఆతా సాబ్ అనేస్తాడు వాడు. హ్మ్. ఎందుకు నయ్యి ఆతారా అంటే ఇసుకో ఇట్లాంటిది ఉండాలి, అది మన దగ్గర లేదని. హ్మ్. చైనీస్‌కి మనకి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇఫ్ దే ఎన్‌కౌంటర్ ఏ ప్రాబ్లమ్, హ్మ్. దే విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్. యాహ్! మనం ఏంటంటే అక్కడికి వదిలేస్తాం. అరే మన దగ్గర ఇది లేదు. లేదు ఇంకో దాన్ని పట్టుకుంటాం. ఇది ఇలాగే జరుగుతది అంటాం. ఇది ఇలానే పాసిబుల్ సార్. అలా అయితే మేము చేయలేమంటాం. హ్మ్. అదే చైనీస్ అనుకోండి, ఎందుకు జరగదు? ఏం కావాలి దీనికి? ఓకే. దీనికి ఒక చిన్న హార్డ్‌వేర్ కావాలి. ఎళ్లి కంప్యూటర్ పైన కూర్చొని దాన్ని డిజైన్ చేసుకొని, దాన్ని ఎగ్జిక్యూట్ చేయించి, దాన్ని సక్సెస్ చేసి వస్తారనమాట. యాహ్! అందుకు సో నేను అది మన దగ్గర ఉన్న ఒక పెద్ద డ్రాగ్ అంటాను. చైనా గురించి చెప్పాలంటే మేడం మీకు ఒక 2, 3 ఇంటర్వ్యూలు చెప్పగలుగుతా. అంటే మాది టూరిజం బిజినెస్ కూడా ఒకటి ఉందన్నమాట. మేము తిరుగుతూ ఉంటాం వరల్డ్ వైడ్. అండ్ ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా, మీడియాలో ఉన్నారు. ఇండియాకి వచ్చినంత హేట్రేడ్ హ్మ్. హ్మ్. ఐ నో. హద్దులు దాటిపోయింది ఇప్పుడు. అందరూ ఫస్ట్ గెట్ ఔట్ ఆఫ్ ఇండియా, గో అండ్ మర్డర్ చేశారు. మొన్న ఏదో అవును. యూఎస్‌లో ఒక ఇండియన్ షాప్‌కీపర్ తలనరికేసిండు ఒకడు. బాబా! అంతలాగా మనము హేట్రేడ్ హేట్రేట్. చేస్తున్నాం. దేనికి చెప్పండి? జస్ట్ బికాజ్ నేను షార్ట్‌గా చెప్పాలంటే, మనము లేబర్ లాగా మిగిలిపోతున్నాం అందట. హ్మ్. మనము టెక్నాలజీని వాడక, ముందుకెళ్ళక మన దగ్గర ప్రోడక్ట్ లేదు. మీకు ఒక అమేజింగ్ థింగ్ చెప్తాను మేడం. నేను అక్కడ ఒకటి క్యాంటాన్ టవర్ అని ఉంటది. హ్మ్. ఆ టవర్‌కి అదేదో బెలూన్ రైడ్ లాంటిది ఉంటే నేనెళ్ళాను. అక్కడ నన్ను ఒక ఆస్ట్రేలియన్ అడిగాడు. హ్మ్. ఏమనంటే, ఇండియా చైనాతో కాంపిటేటివ్‌గా అవ్వాలనుకుంటుంది కదా! డిడ్ యూ స్టార్ట్ దట్ ప్రాసెస్ అన్నాడు. హ్మ్. ఇప్పుడు మన మోడీ గారు కూడా వీళ్ళు గవర్నమెంట్ నిజంగా సపోర్ట్ చేస్తుందండి. అవును. మీరు పెట్టండి, ప్రొడక్షన్ చేయండి. ఇండియన్ ప్రొడక్ట్, మేక్ ఇన్ ఇండియా యాహ్! కాన్సెప్ట్ ఉంది. చెప్తున్నారండి. ఎక్కడ కోఆపరేషన్ లేదు. ఎవరికి కమిషన్‌లు ఇచ్చుకున్నప్పుడు ఈ జీవితం అయిపోతుంది. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ మేడం. యాహ్! ఏం జరుగుతుందో చెప్తాను. ఆ! నేను గమనించిన ఆ! మన దగ్గరకొస్తున్న టెక్నాలజీని నేనేమంటానంటే స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ అంట. హ్మ్. అంటే హ్మ్. ఫోన్స్ తయారైతున్నాయి. బట్ నో పార్ట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ హియర్. హ్మ్. అన్ని పార్ట్స్ తెప్పించుకొని స్క్రూ డ్రైవర్ పెట్టి టైట్ చేసి ప్రోడక్ట్ ఇక్కడ చేస్తున్నాం. అసెంబ్లింగ్ అవుతుంది అంతే. అసెంబ్లింగ్ అవుతుంది ఇక్కడ అంతే. అంటే సరే, పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ వద్దు, తర్వాత చేద్దాం. హ్మ్. చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు ఇంపోర్ట్ చేయడం ఏంది మేడం మనం? ఈ హ్మ్. ఈ చిన్న చిన్న రాడ్లు గీడ్లు ఇంపోర్ట్ చేయడం ఏంది మేడం మనం? ఇక్కడ ట్రిక్ ఎవరిదంటే అండి, ఫ్రమ్ ద హార్ట్ నేను చెప్తున్నాను. బిజినెస్ మెన్ ఉన్నారు కదా, హ్మ్. హూ వాజ్ ఇన్వెస్టింగ్ మనీ. హ్మ్. వాళ్ళు ఏంటంటే, నేను ₹1,00,00,000 పెట్టాను, హ్మ్. నాకు 1,50,00,000 వస్తే చాలు, లేదా 20,00,000 వచ్చినా చాలు. అక్కడికే మనల్ని ఆపేశారు. హ్మ్. దాన్ని మనమే ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచనకు తీసుకురాలేదు దాన్ని. యాహ్! మనమే చేసుకుంటే ఫార్ బెటర్ క్వాలిటీ వస్తామండి. హ్మ్. మన ప్రోడక్ట్ మంచి క్వాలిటీ అయినప్పుడు వరల్డ్ వైడ్ మన దగ్గర కొనడానికి వస్తారు. చైనీస్‌కి ఒక బ్యాడ్ నేమ్ ఉంది మేడం. ఏంటో తెలుసా? వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ ఉండదని. హ్మ్. ఇండియన్‌కి అది గుడ్ నేమ్ ఉంది. హ్మ్. ఏమనంటే ఇండియన్ ప్రొడక్ట్స్‌ని నమ్మొచ్చు మనమని. అండ్ ఇండియన్ హాస్పిటాలిటీ పైన, ఇండియన్ కల్చర్ పైన చాలా రెస్పెక్ట్ ఉంది. అవును. అవును. ఇతర డిఫరెన్స్ ఏంటంటే ప్రోడక్ట్స్ మనం తయారు చేయట్లేదు. కొనుక్కోవడానికే ఇష్టపడుతున్నాం తప్ప తయారు చేయట్లేదు. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా వింటూ సడన్‌గా చెప్పాలనిపించి చెప్తున్నాను. యాహ్! ఇండియాలో ఎంత ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయొచ్చు అంటే అంత చేయొచ్చు మేడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 100 వస్తువులు 100 ప్రొడక్ట్స్ కావాలనుకోండి. హ్మ్. ఇండియాలో 20 తయారు చేసుకునే కెపాసిటీయే ఉంది. హ్మ్. 80 ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఏవి, ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ హై టెక్నాలజీ, అసలు అర్థం కాని భాష నేను మాట్లాడట్లేదు. హ్మ్. చాలా సింపుల్ ప్రొడక్ట్స్, హ్మ్. చిన్న చిన్న ప్రొడక్ట్స్. మా విషయమే తీసుకోండి. హ్మ్. మా లెట్ అస్ మేక్ అవర్ ఓన్ హింజెస్. హ్మ్. లెట్ అస్ మేక్ అవర్ ఓన్
లామినేట్స్ మనది మనమే చేసుకుందాం, రైట్. మనం ప్రోడక్ట్ వైజ్ చాలా బెటర్ అయిపోతాం, వాళ్ళకన్నా బెటర్ అయిపోతాం. అలా మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగారా? చేస్తున్నాను మేడం. ఎవ్రీ పాయింట్లో నేను టెక్నాలజీని తేవాలని నా టీంకి రోజు పొద్దున ఒక క్లాస్ జరుగుతుంది. ఏంటంటే హౌ బెటర్ యూ కెన్ మేక్ దిస్, దీన్ని ఈజీగా ఎలా చేయగలుగుతాం. చైనీస్లో నేను ఒక మెషిన్ చూసాను, జడలల్లే మెషిన్ ఉందండి వాళ్ళ దగ్గర. సీరియస్లీ? ఒక గ్యాజెట్లో వెంట్రుకలు వేసేస్తే అది జడేసేస్తుంది. అవసరం లేదా మెషిన్, బట్ దే ఇన్వెంటెడ్ ఇట్. దేనికి అని అంటే వాళ్ళ దగ్గర ఆ స్కోప్ ఉంది కదా. సో ఫన్ కోసమో దేనికోసమో అనుకోండి, ఆ చిన్నపిల్ల జడలు లేస్తే టకటకటకాలు లేసింది అది. నేను అనుకున్నారే వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు, మనం ఎందుకు. ఊర్లలోకి వెళ్ళానండి నేను. ఇప్పుడు ఎస్సీజెడ్స్ జనరల్గా మనం కూడా అనౌన్స్ చేస్తాం కదా. నన్ను వీడు నాకు ఏదో పెద్ద మెషిన్ అవసరం ఉంటే ఏదో మారుమూల గ్రామానికి తీసుకెళ్ళాడు. వాడు తీసుకెళ్తే ఊరికి తీసుకెళ్తున్నాడు, ఏ సబ్బులో పప్పులో ఉంటాయి అనుకున్నాను నేను. హెవీ మెషినరీ తయారవుతున్నాడు ఊర్లలో. ఏందిరా బాబు వీళ్ళ దగ్గర అంటే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉందండి. నాకు కుళ్ళు వస్తుంది ఆ అడ్వాంటేజ్ మీద. ఏంటంటే వాళ్ళ భాష ఒకటే, మొత్తం దేశం అంతా ఒకటే భాష మాట్లాడతారు. అదే భాషలో వాళ్ళ కంప్యూటర్స్ ఉన్నాయి. ఒక కమాండ్ రాయాలి, ఒక కోడ్ రాయాలనుకోండి, మన దగ్గర ఉన్న దురదృష్టం ఏంటంటే ఇంగ్లీష్లోనే రాయాలి. ఇంగ్లీష్ అందరికీ రాదు, ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ అందరికీ రాదు. ఆ సబ్జెక్ట్ ఈజ్ ఎ వెరీ ఈజీ సబ్జెక్ట్, బట్ యాజ్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కోడ్ ఇన్ ఇంగ్లీష్, వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. వాడు అనుకోండి, వాడు ట్రాన్స్లేటర్ని పెట్టుకొని నాతో మాట్లాడుతున్నాడు, కానీ కంప్యూటర్ కోడింగ్ ఇవ్వగలుగుతున్నాడు. ఎట్లా ఇస్తున్నాడు అని చూస్తే ఆ భాష అంతా చైనీస్ భాష. ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ మెషిన్స్. అలాంటి తెలుగులో చేస్తారంటే మన వాళ్ళకి తెలుగులో చేసేంత అవకాశం చేసుకోవచ్చు లేదు. అసలు ఆ థాట్ ప్రాసెస్, అదే థాట్ ప్రాసెస్, ఆలోచించే విధానం మారి మనం అలా ఏదన్నా చేసుకుంటే. అట్లని ఇప్పుడు ఇండియాతో బాధ ఏంటంటే కుళ్ళొచ్చింది అన్న కదా. ఎందుకంటే ఎన్ని భాషలను చేస్తాం కంప్యూటర్. అదే కదా. ఒక్క భాష అంటే ఇప్పుడు నేను ఇజ్రాయెల్ వెళ్తా కదా, ఇజ్రాయెల్లో హీబ్రూ భాషలోనే కంప్యూటర్ ఉంటుంది, చైనాలో చైనీస్ భాషలోనే ఉంటుంది, మిడిల్ ఈస్ట్ వాళ్ళ అరబిక్ లాంగ్వేజ్ లోనే కీబోర్డ్ అంతా ఉంటుంది. మనకి లేదు అది. అవును. ఇప్పుడు అలా చేద్దాం అనుకుంటే తెలుగులో ఒకటి చేయాలి, హిందీలో ఒకటి చేయాలి, గుజరాతీలో ఒకటి చేయాలి. ఎన్ని కీబోర్డ్ తయారు చేస్తాం చెప్పండి మనం. సో అక్కడ మనం కొంచెం లాగ్ అవుతున్నాం. ఏదన్నా ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఉన్న వాళ్ళు హెల్ప్ చేసి మనకి. చాలా గ్యాప్ ఉందండి వాళ్ళకి మనకి టెక్నాలజీ డిఫరెన్స్ ఉంది మేడం. అంటే వాళ్ళు ఏంటంటే తక్కువ చదువుకున్నోడు కూడా కంప్యూటర్ ఆపరేట్ చేయగలుగుతున్నాడు కదా, అక్కడ వాళ్ళు మనల్ని కొట్టేస్తున్నారు. మనము పెద్ద చదువుకున్నా కూడా ఇంగ్లీష్లో దాన్ని మార్చలేకపోతున్నాం చూడండి, అక్కడ మనం వెనుకబడిపోతున్నాం. బట్ స్టిల్ ఈ రోజుకి ప్రోడక్ట్స్ పైన, మ్యానుఫ్యాక్చరింగ్ పైన బ్యాంక్ లోన్స్ ఇస్తుందండి. క్రోర్స్, 10 crores, 15 crores స్టార్టప్ కంపెనీస్కి ఇస్తుంది. ఒక చిన్న మెషిన్స్ మీరు మనం చైనా నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకొని ప్రోడక్ట్స్ తయారు చేయడం కానీ మొదలు పెట్టినాం అనుకోండి మేడం, చాలా తొందరగా మనం పికప్ అయిపోతాం, చాలా తొందరగా ఒక డెవలప్ నేషన్ వెళ్ళిపోతాం. మనం బయటికి పోయి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ హియర్. యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నేను చూస్తూ ఉంటాను కదా, 4 ఇల్లులు, 5 ఇల్లులు, 6 ఇల్లులు కొనుక్కుంటూ ఉంటారు, విల్లాలు కొనుక్కుంటూ ఉంటారు. మేము రాలేమండి మీరే చేసి ఇచ్చేయండి అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా నేను ఏం సజెస్ట్ చేస్తా తెలుసా, మీరు ఒక 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఒక కంపెనీ పెట్టేయండి, ఏదైనా దాన్ని నడిపించేది ఎట్లయినా నడిపిస్తాం. అవసరమైతే నా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, నేను దాన్ని పెద్దగా చేసి మీకు ఇస్తాను. కాకపోతే ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, ప్రోడక్ట్ వైజ్ వి విల్ క్రియేట్ ప్రోడక్ట్స్. మనం చేసి మన ప్రోడక్ట్ అమ్ముకుందాం. యూరోప్ విల్ డిపెండ్ ఆన్ అస్, వాళ్ళకి స్ట్రెంత్ లేదు అంటే అంత పాపులేషన్ లేదు. అమెరికా విల్ డిపెండ్ ఆన్ అస్. పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ కరెన్సీ ఎక్కువ ఉండడం మనకు అడ్వాంటేజ్ అంట. నేను ఎందుకో చెప్పనా, మనం ఇంత ప్రోడక్ట్ అమ్మినా కూడా వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటారు కదా, మనకు లాభమే అది. మనం ఏం చేయట్లేదు అని అంటే, అరే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 92 రూపీస్ అయిందంట, నేను చదివాను, నేను భయం వేసింది, ఇంకేమైపోతుందా ఉండనియండి దాన్ని. అట్లా మనం ప్రోడక్ట్ అమ్మేది మనం 300కి అమ్మితే $100 పెట్టి అమ్మొచ్చు, మోర్ మనీ. ప్రోడక్ట్స్ డెవలప్ చేద్దాం, చైనా నుంచి కాకపోతే ఇంకెక్కడి నుంచి అని ఇంపోర్ట్ చేద్దాం మెషిన్స్ని, కానీ వీ విల్ డెవలప్ ప్రోడక్ట్స్. ఈ విధానంలో మనం వర్క్ చేస్తే బిలీవ్ మీ మేడం, చైనా టుక్ 8 years ఓన్లీ. 2012 నుంచి 2020 లోపు వాళ్ళు డెవలప్ అయిపోయినారు. ఆ 8 years వాళ్ళు మ్యాజిక్ చేసేసిండ్రు. మనం అట్లా ఒక్క 8 years కానీ చేసామనుకోండి, గర్వంగా బయట దేశాలు తిరగచ్చు. ఎవడు మనకి చీప్గా చూడడు. మనం షాప్లోకి పోతే బట్టలు చూపించారు మేడం మనకి, ఏంటంటే వీళ్ళు ఏం కొంటారులే అన్నట్టు చేస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఈ కంపెనీకి సీఈఓని, నా దగ్గర డబ్బులు ఉంటాయి, అయినా కూడా నా ఫేస్కి, నా నేషనాలిటీకి వాల్యూ లేదు.
నాకు భలే కోపం వస్తుంది, అరే ఏంది ఇది, మనం మార్చుకోవాలి కదా. సో ఆన్ దాట్ ట్రయల్ ఓన్లీ ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీ వన్కి, టెక్నాలజీని వాడండి, ప్రోడక్ట్స్ తొందర డెవలప్ చేయండి, వి విల్ డూ. మివాన్ అనే ఒక టెక్నాలజీ వచ్చిందండి ఇప్పుడు, మై హోమ్, రామ్కి, అపర్ణ. ఎలా మేడం సడన్ గా అంతలాగా అవును, రాత్రే ఫ్లోర్స్ లేపేస్తున్నారు ఎలా కదా. చేశారు? అవును దే జస్ట్ అడాప్టెడ్ టెక్నాలజీ. అవునవును, మేము టెక్నాలజీ. అంతకు ముందు కూడా మనం ఇల్లులు కట్టేవాళ్ళం, అవును. అంత ముందు కూడా మనం అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళం, లేట్గా అయ్యేది. ఉమ్, మివాన్ అని ఒక సక్సెస్ఫుల్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నామంటే టక 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 అయిపోతుంది, అవును సిటీ డెవలప్మెంట్ అయిపోతుంది. కరెక్ట్. అట్లా ఒక్క సక్సెస్ఫుల్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకొని మనం స్టార్ట్ చేస్తే, నా ఫ్యాక్టరీ అంతే అండి. ఆ, ఇది నేర్చుకున్నాను, టెక్నాలజీని అడాప్ట్ చేశాను, ఇది నేర్చుకున్నాను అడాప్ట్ చేశాను, ఇది నేర్చుకున్నాను అడాప్ట్ చేశాను. That is ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంది. అంతే. ఒక్క రోజులో ఒక సైట్ అంటే ఇమాజిన్ మేడం, అబ్సల్యూట్లీ. 3 నెలలు 4 నెలలు నేను చేసేటోడిని, ఒక్క రోజులో ఒక సైట్ ఒక site. చేయగలుగుతున్నా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే చైనీస్ కాదు కదా, ఇంకెవరన్నా రానియండి మన ముందు, వీ విల్ బీ లీడింగ్ ద వరల్డ్. ఇట్స్ అమేజింగ్.